ఇది దేవుడు మానవుణ్ణి ఎందుకు సృజించను, ఎందుకు సృష్టించను అనేటువంటి దాన్ని చూసుకుందాం. మనం ఒక వస్తువు కొనుక్కుంటే, ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నాము, దాంట్లో మనం అనుకున్న ఎన్ని రావట్లేదు. ఏం చేస్తాం ప్రియులారా? దాన్ని చెప్పండి, ఏం చేస్తాం? దయచేసి మాట్లాడండి. ఏం చేస్తాం ప్రియులారా? ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నప్పుడు అది మనకు సరిగ్గా మనకు ఉపయోగపడకపోతే దాన్ని ఏం చేస్తాం ప్రియులారా? మార్చేస్తాం, పక్కన పడేసేస్తాం. కుక్కర్ సరిగ్గా ఉడకట్లేదు అనుకోండి, ఏం చేస్తాం ప్రియులారా? కానీ ఏ ఉద్దేశంతో కొనుక్కొచ్చాం ప్రియులారా? ఒక 5 నిమిషాలు అన్నం వండుకోవాలి, కుక్కర్లని కొనుక్కొచ్చుకున్నాం పిల్లలు. కానీ దాంట్లో సరిగ్గా అన్నము అవ్వట్లేదు పిల్లలు. ఏం చేస్తాం పిల్లలు? కుక్కర్ని 2000, 1500, 3000 దాన్ని ఏం చేస్తే పక్కన పడేస్తాం. 10,000 పెట్టి ఫోన్ తెచ్చాం పిల్లలు. దాంట్లో మనం అనుకుని చూడలేకపోతున్నాం పిల్లలు. దాన్ని ఏం చేస్తాం పిల్లలు? పక్కన పడేస్తాం. ఫోన్ ఎందుకు కొన్నామండి? వాడుకోవటానికి కొన్నాం. కుక్కర్ ఎందుకు కొన్నామండి? వాడుకోవటానికి కొన్నామండి. దేవుడు ఒక కుక్కర్ పట్ల మనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక ఫోన్ పట్ల మనకు ఒక ఉద్దేశం ఉంది. ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ కూడా, అవునా? మనిషి ఆఫ్టర్ ఆలా దేవునితో సమానుడు, దేవుని పోలిక, తనకు తన బిడ్డలో మనం అంటే మన పట్ల ఆయనకి ఎంత ప్రణాళిక ఉండుంటుందో, ఎంత సంకల్పం ఉండుంటుందో చూడండి. అర్థమవుతుందా పిల్లలు? కాబట్టి లోకంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు పిల్లలు? లోకంలో వాళ్ళు ఏమనుకుంటారు పిల్లలు? ఒక ధనవంతుడిని అడిగితే, అయ్యా ఎందుకు పుట్టావు నువ్వు, నీ జీవితం పట్ల నీకున్న ఉద్దేశం ఏంటనంటే, ఏముందంటాడు? ఏం చెప్తాడు పిల్లలు? ఏంటయ్యా నువ్వు ఇంత ధనవంతుడు కదా, ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి, నువ్వు ఎందుకు బతకాలనుకుంటావు అనుకుంటే ఏమంటాడు పిల్లలు? తినుము, తాగము, సుఖించమంటాడు పిల్లలు. ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా నీ జీవిత విషయంలో నీ జీవిత ఉద్దేశాలు ఏంటి, నువ్వేమనుకుంటున్నావు నీ జీవితం పట్ల అంటే ఏమంటాడు పిల్లలు? ఏముందండి, ఈ శ్రమ, ఈ కష్టకాలాలు, వీటిని అనుభవించటమే అంటాడు పిల్లలు. అవునా? ఒక మతపరమైనటువంటి వ్యక్తిని, ఏంటి నీ ప్రణాళిక ఏంటి, నీ ఉద్దేశం ఏంటని అంటే, ఒక విశ్వాసమైనట్టు నిన్ను అడిగాడు అనుకోండి ఎవరన్నా వచ్చి, ఏమంటాడు పిల్లలు? ఏమంటాడంటే, ఏముందండి, దేవుని చిత్తం చేయటం, దేవుని కొరకై బ్రతకడం. అవునా? ఈ చెప్తాడు. ఈ ముగ్గురు 3 చెప్పారు. మరి దేవుని ఉద్దేశం మన పట్ల ఏంటి అంటే, మన పట్ల ఒక ఉద్దేశం ఉందా లేదా? దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉందా? ఫోన్ కొనుక్కోవడానికి మనకు ఉద్దేశం ఉంది, కుక్కర్ కొనుక్కోవడానికి మనకు ఉద్దేశం ఉంది. అవునా? వీటన్నిటికీ మనకు ఒక సంకల్పం ఉంది. కానీ మనిషికి కూడా దేవుని పట్ల ఒక సంకల్పము ఉంటుంది పిల్లలు. ఆ సంకల్పం ఏంటో మనం చూద్దాం పిల్లలు. సామెతల గ్రంథం, సామెతలు 16:4 పిల్లలు. సామెతలు 16:4. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను. దాని పని నిమిత్తము కలుగజేసెను. యెహోవా ప్రతి వస్తువును ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. ఏది? మనం ఇప్పుడు సెల్ ఫోన్ గురించి, ఒక కుక్కర్ గురించి, లేకపోతే ఒక పెన్ను సరిగ్గా రాయిపోతే మనం తీసి పక్కన పడేసేస్తాం. అవునా? కొనుక్కొచ్చుకొని వీటి గురించి మనం ఎలా మాట్లాడుకున్నాము, అలాగా సృష్టికర్త ఎవరు పిల్లారా? దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. ఆయనకి ప్రతి వస్తువు పట్ల పని కలిగి చేశాడు. ఏం చేశాడు? ఏంటంటే చదువుదాం. ప్రతి వస్తువు పట్ల యెహోవా తాను సృష్టించిన ప్రతి వస్తువు దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు చాకలేదు ఏంటి? దాని పని నిమిత్తము కలుగజేసెను. ఒక యజమాని డ్రైవర్ని పెట్టుకున్నాడు అనుకోండి, అతను డ్రైవింగ్ సరిగ్గా చేయకపోతే ఏం చేస్తాడు పిల్లలు? తీసేస్తాడు పిల్లలు. ఒక యజమాని ఒక వంటమ్మాయిని పెట్టుకున్నాడు, వంట రుచిగా లేకపోతే ఏం చేస్తాడు పిల్లలు? తీసేస్తాడు పిల్లలు. అవునా? తీసేస్తాడు పిల్లలు. ఒక డ్రైవర్ని పెట్టుకున్నప్పుడు డ్రైవింగ్ సరిగ్గా చేయకపోతే తీసేస్తాడు పిల్లలు. వంటమ్మాయిని పెట్టుకుంటే వంట సరిగ్గా చేయకపోతే తీసేస్తాడు పిల్లలు. సెల్ ఫోన్ కొనుక్కున్న సరిగ్గా ఫీచర్స్ రాకపోతే తీసేస్తాం పిల్లలు. పెన్ను కొనుక్కున్న సరిగ్గా రాయిపోతే తీసేస్తాం పిల్లలు. ఇప్పుడు నువ్వు సరిగ్గా పని చేయకపోతే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీ పట్ల
మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు, ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. యాపిల్ తెచ్చాం పిల్లారా, పాడైపోయింది పిల్ల. ఏం చేస్తాం పిల్లారా? తిందామని తెచ్చుకున్నాం పిల్లారా, ఎంతో రేటు పెట్టి. ఇంటికి వచ్చి కోస్తే లోపల పురుగు ఉంది పిల్లలు. దాన్ని ఏం చేస్తాం పిల్లలు మనం? నీ పరిస్థితి ఏంటి పిల్లరా? నిన్ను ఎలా కొన్నాడు పిల్లరా? ఎలా కన్నాడు పిల్లరా దేవుడు? బా, ఎంత ఆశతో తిందామని కొనుక్కొచ్చి పండు తినే లోపట పనికి రాకపోతే పారేసేస్తాం పిల్లలు. దేవుడు ఏమన్నాడంటే, రండి మన పోలికలో, ఏది? రండి మన పోలికలో నరులను చేయుదుము. ఏది? రండి మన పోలికలో నరులను చేయుదుము. ఎవరి పోలికలో? ఒక కొడుకు, నా కుటుంబ స్థితికి తగినట్లుగా జీవించకపోతే నేనేమంటాను పిల్లారు నా కొడుకుని? నా కడుపున చెడబుట్టారు, నా ఇంట్లోంచి పోరా అంట. అవునా? అంటా మనం. నీ పట్ల దేవుడు ఎంత ఉద్దేశం కలిగి ఉన్నాడు పిల్ల? ఎప్పుడు కలిగి ఉన్నాడు పిల్లారు? ఎప్పుడు కలిగి ఉన్నాడు? 2000కు ముందా? ఏది యేసుప్రభు పుట్టిన దగ్గర నుంచా? మరి ఎప్పుడు పిల్ల? లేకపోతే భూమి సిద్ధపరిచిన తర్వాత, లేకపోతే అగాధ జలములు సిద్ధపరిచిన తర్వాత, సృష్టి యావత్తు అయిన తర్వాత, మరి ఎప్పుడు మన పట్ల ఒక ప్రణాళిక ఎప్పుడు కలిగి ఉన్నాడు పిల్లారు? మన పట్ల ఒక సంకల్పం ఎప్పుడు కలిగి ఉన్నాడు పిల్లారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కంప్లీట్ చేద్దాం పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు. రైట్. ఎట్లనగా తన ప్రియుని యందు, ఏది? తన ప్రియుని యందు, ఎట్లనగా తన ప్రియుని యందు, తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాలు ముందు నుంచి ఉన్నారా? అంతకు ముందే ఉన్నారా? మరి శాస్త్రులు పరిచయులు వడ్లవాని కుమారుడు అంటారేంటి? నువ్వు నిన్నగాక మొన్న పుట్టావంటాడేంటి? నీకు 50 సంవత్సరాలు అబ్రహాం నాకు తెలుసా అంటావంటే, అబ్రహాం ఇప్పుటోడా అప్పుటోడా? అబ్రహాం నాకు తెలుసామంటాడు. వీళ్ళ కోపం ఎందుకు వచ్చిందంటే, వీళ్ళకి యేసుప్రభు యొక్క పుట్టుక, సృష్టి యొక్క ప్రణాళిక వీళ్ళకి తెలియదు పిల్లలు. కాబట్టి నువ్వు నిన్నగాక మొన్న పుట్టి అబ్రహాం మాకు తెలుసు అంటావేంటి? కాబట్టి ప్రభువారు ఎప్పుడున్నాడు పిల్లలు? జగత్తు పునాది వేయబడక ముందు నుంచే ఉన్నాడు పిల్లరా. ఆయనను బట్టి మనలను ఏర్పాటు చేశాడు. దేనికి ఆయనను బట్టి? ఆయన మహిమ, ఆయన ఏదది? ఆయన కృపా మహిమకు, ఏది? ఆయన కృపా మహిమకు కీర్తించబడటం, ఏది? గణపరచబడటం, కీర్తించబడటం. ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా. అంటే మీ అమ్మాయి చెడ్డ పనులు చేసింది అనుకోండి, నీకేమొచ్చింది? కీర్తి వచ్చిందా అపకీర్తి వచ్చింది కూడా?
నువ్వేం కోరుకుంటావు పిల్లలు? నీ కూతురుని బట్టి నువ్వేం కోరుకుంటావు? నీ కొడుకుని బట్టి ఏం కోరుకుంటావు పిల్లలు? కీర్తిని కోరుకుంటాం పిల్లలు. ఇప్పుడు దినేష్ బాగా కీబోర్డ్ వేస్తున్నాడు అనుకోండి, మీరందరూ చప్పట్లు కొట్టారనుకోండి, వాళ్ళ అమ్మ సంతోషించదా? ఓకే, సామిల్ ఫ్యాట్ కొడుతున్నాడు, పాట అయిపోయిన తర్వాత ఏంటి సామిల్ అలా కొట్టావంటే, పాట అంతా చెడగొట్టావు కదా అని అంటే వాళ్ళ అమ్మ దొక్కపడిద్దా పడదా? అంతే పిల్లలు. అంటే ఒక కొడుకు తండ్రికి ఏం తేవాలంటే కీర్తి తేవాలి పిల్లలు. అంతే పిల్లలు. ఒక కొడుకు తండ్రికి కీర్తి తేవాలి పిల్లలు. ఎలా తెస్తాడు పిల్లలు? సంపాదించా పెద్ద ఉద్యోగం చేశా, ఆయన కృపామహిమకు కీర్తి కావాలి. ఏది? ఆయన కృపామహిమకు కీర్తి కలిగేటట్లుగా తన కుమారులు జీవించాలని కోరుకున్నాడు. ఆయన కృపామహిమకు కీర్తి ఎలా కలుగుద్ది పిల్లలు? కలెక్టర్ అయితే కీర్తి కలుగుద్దా? కలెక్టరే నీ కొడుకు కలెక్టరే, కానీ ప్రజలంతా లంచగొండోడు అనుకుంటున్నారు పిల్లలు. అప్పుడు నీ కీర్తి కలుగుద్దా? కలెక్టరే కదా, మరి నువ్వు కలెక్టర్ అయినప్పుడు నీ తండ్రికి కీర్తి కలగాలి కదా, నీకు మహిమ కలగాలి కదా, నీకు నీకు గొప్ప పేరు రావాలి కదా. కలెక్టరే, కానీ లంచగొండోడని ప్రజలంతా అనుకుంటున్నారు పిల్లలు. అప్పుడు నీకేమొచ్చింది పిల్లలు? కలెక్టర్ అయితే ఉపయోగం ఏముంటుంది పిల్లలు? అంటే కలెక్టర్ అయితే తండ్రికి కీర్తి వచ్చిద్దా రాదా పిల్లలు? కలెక్టర్ అయితే కొడుకుకి తండ్రికి కీర్తి వచ్చిద్దా రాదా? ఎలా వచ్చింది పిల్లలు? లంచగొండ అయితే ఎలా వచ్చింది పిల్లలు? మరి ఎలాంటి కుమారులు కావాలనుకుంటున్నారు పిల్లరా? దేవుడు ఎలాంటి కుమారులు కావాలనుకుంటున్నాడు పిల్లలు? కలెక్టర్ కావాలనుకుంటున్నాడు పిల్లరా? లేకపోతే పోలీస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నారు పిల్లరా? ఐపీఎస్ కావాలనుకుంటున్నాడు పిల్లరా? లేకపోతే ఎంఆర్ఓ కావాలనుకుంటున్నారు పిల్లరా? లేకపోతే ఆర్టీఓ కావాలనుకుంటున్నారు పిల్లరా? ఒక అధికారి లాంటి కొడుకు కావాలనుకుంటున్నారు పిల్లరా? మరి ఏం కొడుకు కావాలనుకుంటున్నారు పిల్లలు? అక్కడ ఉంది పిల్లరా, పరిశుద్ధులుగాను. ఏది? ఎలాంటి కొడుకు కావాలంటండి? ఒక తండ్రికి ఎలాంటి కొడుకు కావాలంటండి? మాట్లాడలేదండి మీరు. ఒక తండ్రికి ఎలాంటి కొడుకు కావాలండి? మాట్లాడండి ప్లీజ్. అది పిల్లరా, పరిశుద్ధమైన కొడుకు కావాలి పిల్లలు. ఒక తండ్రికి ఎలాంటి కొడుకు కావాలి పిల్లలు? నిర్దోషమైన కొడుకు కావాలి పిల్లలు. నా కొడుకు ఎంఆర్ఓని, నా కొడుకు ఆర్టీఓని. లారీ డ్రైవర్లు అంతా తిట్టుకుంటున్నారు, పేపర్లు వేస్తున్నారు, పలానా ఏరియాలో ఆర్టీఓ అనంట లారీ డ్రైవర్లు హింసిస్తున్నాడంట, ఏ టైం పడితే ఆ టైం ఆపి అని చెప్పేసి పలానా పేరు గల అతన్ని పేపర్లు వేసి రకరకాలుగా దూషిస్తున్నారు పిల్లలు. అప్పుడు నేనేమనుకుంటాను పిల్లలు, నా కొడుకు ఎంత చండాలుడయ్యాడా అని అనుకుంటా. ఆర్టీఓకేనే కానీ లంచగొండయ్యాడు. అవునా? ఎంఆర్ఓ కానీ లేకపోతే కలెక్టర్ కానీ లంచగొండని పేపర్లో పడుతుంది పిల్లలు. అప్పుడు నాకు ఏం సంతోషం పిల్లలు. మరి నాకు సంతోషం ఎప్పుడు వచ్చింది పిల్లలు? నేను పరిశుద్ధంగా జీవించినప్పుడు తండ్రికి సంతోషం వచ్చేది పిల్లలు. అలాగే నిర్దోషిగా జీవించినప్పుడు ఏమండి సంతోషం వచ్చింది పిల్లలు. ఒక తండ్రికి కొడుకు బాగా ఎదిగాడు, పెద్దవాడు అయ్యాడు, కానీ దొంగోడు పీలారు. ఒక తండ్రి కొడుకు బాగా పెరిగి పెద్దవాడే కానీ దొంగోడు పీలారు. కూతురు బాగానే చదివింది పీలారు. 20 ఏళ్ళు వచ్చినాయి పీలారు, 22 ఏళ్ళు వచ్చినాయి పీలారు. కానీ నలుగురు వాళ్ళ అమ్మాయి ఎలాంటిదంటే అనుకుంటున్నారు పిల్లలు. ఆ తండ్రి తలెత్తి తిరగలడా పిల్లరా? అందుకని ఇప్పుడు తండ్రి ఏం కోరుకుంటున్నాడు పిల్ల? పరిశుద్ధమైన కొడుకుని కోరుకుంటున్నాడు పిల్ల. ఇక్కడ ఏం చూస్తున్నాను పిల్ల? పరిశుద్ధులు కావాలని కోరుకుంటున్నాడంట పిల్లరా. తండ్రికి ఏం కావాలి? చదవకపోయినా పర్వాలా, మా కోడలు అంటది అందరూ బళ్ళు వేసుకొని వాళ్ళ ఆవిడని ఎక్కించుకెళ్తున్నారు, మా ఆయన బండి వేసుకెళ్ళి మమ్మల్ని ఎక్కించుకెళ్ళడు, అందరు చూడు అలాంటి గొప్ప పనులు చేస్తున్నారు, అందరు చూడు ఆ పని చేస్తారు, ఆయన ఈ పని చేస్తున్నాడు, ఆ అబ్బాయి చూడు ఎంత చురుగ్గా ఉన్నాడు, ఈ అబ్బాయి చూడు ఎంత చురుగ్గా ఉన్నాడు, ఆ అబ్బాయి చూడు ఎంత చురుగ్గా ఉన్నాడు. వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నీ భర్త గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి ఆలోచించు. ఏంటి వాస్తవా కాదా పిల్లరా? వాస్తవా కాదా నేను మాట్లాడింది? వాళ్ళందరి గురించి ప్రజలేమనుకుంటున్నారో, నీ భర్తల గురించి ప్రజలేమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించు. వ్యభిచారం అనుకుంటున్నారు, మాటలు మార్చేవాడు అనుకుంటున్నారు, అబద్ధికుడు అనుకుంటున్నాడు, లేకపోతే ఇంకోడు అనుకుంటున్నాడు. నీ భర్తల గురించి అనుకోవటానికి ఏం లేదు పిల్లలు. అయ్యగారు అంటాడు, ప్రసన్న అంటే నాకు ఎంతో ఇష్టమని.
తండ్రికి ఎలాంటి కొడుకులు కావాలంటండి? యేసుప్రభుకి తండ్రికి ఎలాంటి కొడుకులు కావాలండి? పరిశుద్ధులు కావాలండి. ఏది? పరిశుద్ధులు కావాలండి. అలాగే ఏం కావాలండి? నిర్దోషులు కావాలండి. కాబట్టి మనం డబ్బులు ఇస్తాం, పరిశుద్ధత లేదు. పని చేస్తాం, నిర్దోషత్వము లేదు. మనం పని చేసి గొప్పగా నేను సంఘానికి ఏదో చేసేసాను అనుకుంటాం పిల్లలు. సంఘానికి నేను గొప్పగా ఏదో చేసేసాను అనుకుంటాం పిల్లలు. లేక డబ్బులు ఇచ్చి వాస్తవంగా నీ డబ్బు అక్కర్లేదు సంఘానికి. ఇంకొక అసలు గొప్ప విషయం ఏంటో తెలుసా? అయోగ్యుల యొక్క డబ్బు సంఘంలో రానియడు దేవుడు తెలుసా మీకు? తెలుసా? అవిశ్వాసుల డబ్బులు, అలాగే అబద్ధికుల డబ్బులు సంఘంలో వాడుకోవటానికి దేవుడు అవకాశం ఇవ్వడు పిల్లలు. నీకే ఇచ్చే బుద్ధి లేకుండా చేస్తాడు. ఎందుకో తెలుసా? నీ పనికిమాలిన డబ్బు దేవుని సంఘంలో వాడబట్టడం దేవునికి ఇష్టం లేదు పిల్లలు. పేదవాడు, మంచివాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, కానీ వాళ్ళ డబ్బులు 10 రూపాయలైనా దేవుడికి కావాలి పిల్లలు. నీ డబ్బులు 10,000 అయినా అవసరం లేదు పిల్లలు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నీ డబ్బులు వాడుకునే ఉద్దేశం లేనప్పుడు అసలు నీకే ఇచ్చే బుద్ధి లేకుండా చేస్తాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీ పాపపు డబ్బు వాడుకోవటం దేవునికి ఇష్టము లేదు పిల్లలు. దేవుడికి ఎలాంటి కొడుకులు కావాలంటే పరిశుద్ధమైన కొడుకులు కావాలి పిల్లలు. దేవునికి ఎలాంటి డబ్బు కావాలంటే న్యాయమైన డబ్బు కావాలి పిల్లలు. అర్థమవుతుంది? నేను కట్టేశానండి, నేను పొడి చేశానండి, నేను దున్నేశానండి, ఏదో చేసేసాను, ఎవరికి అక్కర్లేదు పిల్లలు. మీరు కాబట్టి రాళ్ళ వాళ్ళ పిల్లల్ని పుట్టిస్తాడు పిల్లలు. నువ్వు అనుకుంటున్నావు నేను కాబట్టి నేను చేయబట్టి ఎంత ఉంది, నేను చేయబట్టి అంత ఉందని. దేవునికి కావాల్సింది లంచగొండల డబ్బు కాదు పిల్లలు, అపరిశుద్ధుల యొక్క పని కాదు పిల్లలు. అందుకని మన పిల్లలకి వీడియో చేసేటప్పుడు, యూట్యూబ్ వీడియో చేసేటప్పుడు అంట, ప్రభువా పిల్లలు పరిశుద్ధంగా పనిచేయటం నేర్పించండి. ఎందుకు అపరిశుద్ధులుగా నన్ను ఏమండి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధత లేకుండా, నిర్దోషత్వం లేకుండా పనిచేస్తే మనం చేసే పని కూడా ఏమైపోతుంది? అపవిత్రం అయిపోతుంది పిల్ల. అర్థమవుతుందా? కాబట్టి దేవునికి ఎలాంటి కుమారులు కావాలి పిల్ల? పరిశుద్ధులు కావాలి పిల్లరా, అంటే నిర్దోషులు కావాలి పిల్లరా, ఆయనకు ఉపయోగపడేవారు కావాలి పిల్లలు. అర్థమవుతుందా? మొదటి పాయింట్ మనం ఏమనుకున్నాం? ఆయనకు ఫోన్ కొంటే ఆయనకు ఉపయోగపడాలి, పెన్ను కొంటే ఆయనకు ఉపయోగపడాలి, అతను కుక్కర్ కొంటే ఉపయోగపడాలి. మనకు ఉపయోగపడిన వస్తుంది మనం ఏం చేస్తాం పిల్లలు? తీసి పడేస్తాం పిల్లలు. దేవునికి ఉపయోగపడకపోతే ఏం చేస్తాడు పిల్లలు? మనల్ని తీసి, నువ్వు అనుకుంటావు కదా సంఘంలో వాళ్ళు ఒకటే, మనల్ని ఎందుకు వాడుకుంటారులే, మనల్ని ఎందుకు సంఘంలో ముందుకు రానిస్తారులే. సంఘంలో ముందుకు రానివ్వాల్సింది ఎవరు పిల్లలు? మీరు చెప్పండి. సంఘంలో ఒక వ్యక్తిని, సంఘంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని చేయాలంటే ఎవరి ఉద్దేశం కావాలి పిల్లలు? పాస్టర్ గారి ఉద్దేశం ఉంటే సరిపోద్దా? పాస్టర్ అమ్మ గారి ఉద్దేశం ఉంటే సరిపోద్దా? సంఘం అంతా ఒకటైతే సరిపోద్దా? మరి సంఘంలో నువ్వు వాడబడాలంటే, సంఘంలో నువ్వు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కావాలంటే ఎవరి ఉద్దేశం కావాలి పిల్లలు? దేవుని ఉద్దేశం కావాలంటే దేవునికి నువ్వు ఎలాంటి కుమారులుగా ఉండాలి పిల్లలు? అయ్యో, దేవునికి నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధిగా ఉండాలి. నీ చేతుల్లో అపవిత్రత ఉండకూడదు, నీ కంటిలో అపవిత్రత ఉండకూడదు, నీ శరీరంలో అపవిత్రత, నీ మనసులో అపవిత్రత ఉండకూడదు. మనం ఎలా వాడుకుంటాడు పిల్లలు? దేనికైనా ఓడవటానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, రంగులేయటానికి కావచ్చు, పాడటానికి కావచ్చు, వాక్యం చెప్పడానికి కావచ్చు. ఎలా వాడుకుంటారు పిల్లలు? ఆయనకు పనికొచ్చే పాత్రలు వాడుకుంటారు. కానీ నీ కొరకు పని ఉండే కొన్నాడు. ఇప్పుడు ఒక తల్లి 4 బిడ్డలు కనేటప్పుడు వీడు పనికి రాకుండా పోతాడని కంటదా పిల్లలు? వీడు పనికి రాకుండా పోతాడని కంటారా? మనం ఇందాక అనుకున్న వస్తువులు, ఫ్రూట్ కొనుక్కొచ్చాం, యాపిల్ తెచ్చుకుంటాం, తిందామనే కొనుక్కొచ్చుకుంటాం, కానీ చివరి అక్కడ తినబోయేలోపు పాడైపోయింది పిల్లలు. వస్తువు వాడుకుందామని కొనుక్కొచ్చుకుంటాం, కానీ పనితనం వచ్చేసరికి సరిగ్గా పని చేయట్లేదు పిల్లలు. కాబట్టి అట్లేం చేస్తాం? పక్కన పెడతాం. కాబట్టి నిన్ను కూడా దేవుడు మంచి ఉద్దేశంతో కన్నాడు పిల్లలు. కానీ మరి వాళ్ళు వంకరంకరగా బ్రతుకుతున్నాం పిల్లలు. ఈ వంకర దేవుడు తీశాడా, మనం పెట్టుకున్నాం పిల్లలు. ఎలా ఒక మాట చెప్పండి, ఇది ఎలా జరిగిందో చెప్పండి. నేను మనుషులను యథార్థవంతులుగానే చేసితను కానీ వాళ్ళు నానా తంత్రములను కల్పించుకుని. దేవుడు మనల్ని నన్ను మనందరినీ మంచి ఉద్దేశంతోనే చేశాడు. ఇప్పుడు ధనవంతుడికి 2 కొడుకులు ఉన్నారు పిల్లారా. 2 కొడుకుల పట్ల ఒకే ఉద్దేశం ఉంది ఆయనకి, అవునా? ఒకే ఉద్దేశం ఉంది, ఒకే ఉద్దేశం. కానీ
చిన్న కొడుకు ఉద్దేశం తప్పుదారి పట్టింది పిల్ల. చిన్న కొడుకు ఉద్దేశం తప్పుదారి పట్టింది పిల్ల. తప్పుదారి పట్టడం వల్ల చివరి అక్కడికి ఏమైపోయాడు పిల్లరా? పందులు పొట్టు తినే గతి పట్టింది పిల్ల. కానీ తండ్రి మాట విన్నవాడు ఎక్కడున్నాడు పిల్ల? తండ్రి సముఖంలో ఉన్నాడు పిల్ల. తండ్రి దగ్గర ఉన్నాడు పిల్ల. తండ్రి ఆస్తి అనుభవిస్తూ ఉన్నాడు పిల్లరా. తండ్రి దొడ్లో ఉన్నాడు పిల్ల. తండ్రి మాట కింద ఉన్నాడు పిల్లరా. తండ్రికి కీర్తి తెచ్చేవాడుగా ఉన్నాడు పిల్ల. మనం ఈ దినాలు ఎంతమంది పిల్లరు ఒక దగ్గర రక్షణ పొంది, ఒక దగ్గర బాప్తిసం పొంది, ఇంకొక సంఘాల్లో స్థిరపడ్డటువంటి విశ్వాసఘాతకులు ఎంతమంది లేరు పిల్లరు ఈ దినాల్లో. నేను మా అబ్బాయికి చెప్పాను, విజయ్కి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, కొండ మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత, విజయ్ మీరు వారానికి 4 ఆదివారాలు 5 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు కుదిరిన ఆదివారాలు ఇక్కడికే రండి. ఇంకో సంఘానికి వెళ్ళి విశ్వాసఘాతకులు కావద్దు. మరి మా వాడి నేను అలా చెప్పినందుకు ఏం ఉద్దేశించాడో నాకు తెలియదు. కానీ నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే తన వివాహం కాకముందు నుంచి మనం ఎంత ఆదరించామో, మనతో ఎలా ఉన్నాడు, మనం తనతో ఎలా ఉన్నామో మనందరికీ తెలిసిన విషయమే, అవునా? కాబట్టి ఈ దినాన అలాంటి విశ్వాసఘాతకుడు ఇన్నాళ్ళు విజయ్ మా మధ్య ఉండి ఇలా చేశాడు, వేరే సంఘానికి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి చెడ్డ పేరు నీకు వద్దు. కాబట్టి నీకు రావటం కుదరలేదా, మానేసి. నీకు రావటం కుదిరిందా, ఆ కుదిరిన రోజు ఇక్కడికే రా, ఇంకో చోటకి వెళ్ళొద్దు. ఇవాళ ఒక సంఘంలో మారు మనసు పొంది, ఒక సంఘంలో రక్షణ పొంది, ఒక సేవకుని ద్వారా కన్నీటి ప్రార్థన పొందుకొని ఆశీర్వదించబడి. నాకు అమ్మాయి ఉంది సునీత. ఈ పద్ధతిలో ఈ నడవడి, ఈ నడిపింపు అన్నీ మనకి ఇక్కడ అంకుల్ గారు మనకు నేర్పించారు. వాటిని బట్టి దేవుని మీద మనం ఆధారపడుతున్నాం. ఎంత చేసిన తర్వాత ఏమండి, నువ్వు ఇంకో సంఘానికి వెళ్ళిపోయి నేను ఆ సంఘానికి డబ్బులు ఇస్తానండి, మేము ఆ సంఘంలో ఉంటామండి, మేము అక్కడే ఉంటామండి, మేము ఇక్కడికి రామండి అని అంటే దాన్ని ఏమంటారు పిల్లరా? దోషులు అంటారా, నిర్దోషులు అంటారు పిల్లరు? వాళ్ళు ఏమంటారు పిల్లరా? దోషులు అంటారు. దేవునికి కావాల్సిన కుమారులు ఎవరు పిల్లరా? అయ్యా, అర్థమవుతుంది పిల్లలు? దేవునికి కావాలని అట్టంటోళ్ళు కాదు పిల్లలు. తండ్రి ఇంటిని కాపాడుకుంటూ, నేను లేకపోతే నా తండ్రి ఏమైపోతాడనే ఆలోచన కలిగి తండ్రి ఇంటిని కాచుకుని ఉండేవాడిని నిజమైన కొడుకని అంటారు. వీడిదేమో పిల్లరా, పోతాను, నా డబ్బులు నాకు పడేసే, నా వాటా నాకు ఇచ్చే. కొంతమంది పెళ్ళిళ్ళు అవగానే నాన్న మీద పోట్లాడతారు, నా వాటా నాకు ఇచ్చేసే. నీ వాటా నీకేవటం ఏంటి బుద్ధిహీనుడా? మిగిలిన వాటా ఎవరిదిరా? మిగిలిన వాటా ఎవరిది పిల్లరు చెప్పండి మీరు? మిగిలిన వాటా ఎవరిది పిల్లరు? తండ్రి కొన్న మిగిలిన వాట, నీ వాటా నువ్వు పంచుకుపోతే మిగిలిన వాటా ఎవరిది పిల్లరా? నీదే కదా. నీ బుద్ధిహీనత నిన్ను అలాగా నడిపించేస్తుంది పిల్లలు. మిగిలిన వాటా ఎవరిది? అందుకని దొంగలు ఇలా చేస్తారు పిల్లలు. అందుకని దేవుడు ఏమంటున్నాడు పిల్లలు? పరిశుద్ధులు కావాలనుకుంటున్నారు. పరిశుద్ధులు చెల్లెలు మోహిస్తారా పిల్లలు? పరిశుద్ధ చెల్లెలు మోహిస్తారా? అమ్నాన్ ఏం చేశాడు పిల్లలు? అందుకని ప్రభు ఎవరు కావాలనుకుంటున్నాడు పిల్లలు? పరిశుద్ధులు కావాలనుకుంటున్నాడు పిల్లలు. ఎంతమంది దినాల్లో దేవుని యొక్క ఉద్దేశం తెలియక, ఆయన సంకల్పం తెలియక పిచ్చిగా వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు పిల్లలు. దేవునికి మనం తెలుసుకోవాలి పిల్లలు, మనం తెలుసుకోవాలి. అరే, నీ కొడుకు నీ కూతురు మీకు ఉపయోగపడకపోతేనే మీరు ఎంతో వేదన చెందుతారే. అయ్యో, నేను 20 ఏళ్ళు 18 ఏళ్ళు 22 ఏళ్ళు ఈ రీతిగా నా బిడ్డని నేను రోజు సైకిల్ మీద తీసుకెళ్ళి, బండి మీద తీసుకెళ్ళి, స్కూల్లో దించి, కాలేజీలో దించి, ఈ రీతిగా నేను ఇంత పెంచి పెద్ద చేస్తే ఇలా చేసింది ఏంటో నువ్వు తల పట్టుకోవా. కానీ నువ్వు కూడా ఒకప్పుడు అలాంటి పని చేసిన వాడివే. నువ్వు అలాంటి పని చేసిన వాడు అయ్యిండి కూడా ఈ దినాన నీ పట్ల చేస్తే సహించలేనటువంటి మనసు నీకు ఉన్నప్పుడు, ఏమండి, పరమందు ఉన్నట్టు తండ్రి పరిశుద్ధుడు, ప్రేమామయుడు, ప్రేమ కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు, నీలో అపవిత్రత ఉంటే, నీలో అపరిశుద్ధత ఉంటే, నీలో నిర్దోషం ఉంటే, నీలో దోషం ఉంటే ఆయన ఎలా సహించగలడు పిల్లారు? కాబట్టి మనం ఎలాంటి బిడ్డలం కావాలి పిల్లారు? మనం ఎలాంటి బిడ్డలం కావాలి? దేవునికి ఎలాంటి కుమారులుగా ఉండాలి పిల్లారు? దేవునికి ఎలాంటి కుమార్తెలుగా ఉండాలి పిల్లారు? తండ్రికి మనం అసలు ఏం తేవాలని మనల్ని కన్నాడు పిల్లారా? ఏం తేవాలని మనల్ని కొన్నాడు పిల్లారా? తన రక్తం ఇచ్చి ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా మనల్ని కొన్నాడు పిల్ల. ఎప్పుడు పిల్లారా? అది జగత్తు పునాది
వేయబడక మునిపే నిన్ను నన్ను. నువ్వు ఎప్పుడు పుట్టావు? 2010లో పుట్టావు, 2009లో పుట్టావు. కానీ నీ పుట్టుక విషయమై ఎప్పుడు నిర్ణయించాడు దేవుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. అది నీ గురించి నా గురించి కాదు పిల్లలు, మానవాళి అందరి గురించి పిల్లలు. ఓన్లీ యేసుప్రభు వారు క్రైస్తవులకు మాత్రమేనా? తండ్రి యెహోవా దేవుడు క్రైస్తవులకు మాత్రమేనా? ఏమంటున్నాడు దేవుని వాక్యం? ఏమన్నా, నేను ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడునా, అన్ని జనులకు దేవుడను. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-22 పిల్లలు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. తండ్రి చిత్తం ఎవరు చేస్తారు పిల్లరా? పరిశుద్ధుడు చేస్తాడు. ఏమండి? నిర్దోషులు చేస్తారు పిల్లలు. ఆయన చిత్తం చేసేవారు చేస్తారు పిల్లలు. 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఇప్పుడు అద్భుతాలు చేసేది ప్రభు బిడ్డలు కాదా పిల్లరా? పాస్టర్ గారులు కాదా పిల్లరా? దేవుని బిడ్డలు కాదా పిల్లరా? వాళ్ళు క్రైస్తవులు కాదా పిల్లరా? కానీ దేవుడు వాళ్ళు ఏమంటున్నాడు పిల్లరా? అప్పుడు నేను మిమ్ముని ఎన్నడనూ ఎరగను. ఏది ఏది ఇప్పుడు 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 ఇప్పుడున్నటువంటి బాధాకరం వాళ్ళ గురించి మాట్లాడాలంటే దుఃఖం వద్దు. కానీ వీళ్ళందరినీ, ఈ అద్భుతాలు చేసే వాళ్ళందరినీ హోమ్ భీమ్ బుస్ అనే వాళ్ళందరి విషయమై దేవుడు ఏమంటున్నాడంటే అక్రమ చేయవారులారా మీరు నా ఎదురు నుండి పొండని వారితో చెప్పుదును. ఏం చేశారు పిల్లలు అంతా? యేసు నామములో ఈ దయ్యాన్ని వదలగొడుతున్నామన్నారు పిల్లలు. అవునా అని ఎలగొట్టారు పిల్లలు. వీళ్ళు ఏమంటున్నారు పిల్లలు? దేవుడు అంటే వీళ్ళు ఏమై ఉండరు పిల్లలు? దేవునికి పరిశుద్ధులై ఉండరు పిల్లలు. వీళ్ళు ఏమై ఉండరు పిల్లలు? దేవునికి నిర్దోషులై ఉండరు పిల్లలు. కాబట్టి మీరెవరో నాకు తెలియదు. కొంతమంది సంఘాలకి ఎంతో చేస్తారు పిల్లలు, పాస్టర్ గారికి ఎంతో చేస్తారు పిల్లలు, కానీ పాస్టర్ గారు వాళ్ళని ఖాతరు చేయడు పిల్లలు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎంతో చేస్తారు కానీ వాళ్ళ దగ్గర పరిశుద్ధత లేదు పిల్లలు, వాళ్ళ దగ్గర నిర్దోషత్వము లేదు పిల్లలు. కాబట్టి ఏంటి ఈ పాస్టర్ గారు నేను ఇంత పని చేసినా నన్ను ఏమాత్రం ఖాతరు చేయకుంటున్నాడు ఏంటి? నేను ఇంత పని చేసినా, పాస్టర్ గారికి ఇంత చాకరీ చేసినా, సంఘానికి ఎంత చాకరీ చేసినా అసలు నన్ను లెక్క చేయకుంటుంటున్నాడు ఏంటి? కారణం ఏంటో తెలుసా? నేను లెక్క చేయకపోవడానికి. నువ్వు ఎంతో చాకరీ చేస్తున్నావు సంఘానికి, పాస్టర్ గారికి ఎంతో చాకరీ చేస్తున్నావు, అయినప్పటికీ నిన్ను గుర్తించకపోవడానికి గల కారణం ఏంటంటే నీ దగ్గర పరిశుద్ధత లేదు, నీ దగ్గర నిర్దోషత్వము లేదు. ఎందుకో తెలుసా పిల్లారా? మనం ఆయన స్వరూపము కాదు పిల్లారా. ఎప్పుడు అంటే రూపంగా కాదు, చెవులు ముక్కులు కళ్ళు ఈ రకం కాదు, ఈ రకం కాదు. ఆయన పోలి పిల్లారా. ఆయన పోలి, క్రీస్తు స్వరూపాన్ని పోలి. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ 11:1 పిల్లారా. 1 కొరింథీ పత్రిక నేను క్రీస్తుని పోలి 1 కొరింథీ పత్రిక 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము, ఏది? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఎవరంటున్నాడు పిల్లారా? ఎవరంటున్నారు పిల్లారా? పౌలు గారు అంటున్నాడు. పౌలు గారు ఎవరిని పోలి నడుచుకుంటున్నాడంట? కాబట్టి నువ్వు గొప్ప పని చేస్తే తండ్రికి గొప్ప కాదు పిల్లారు, నువ్వు కలెక్టర్ అయితే గొప్ప కాదు పిల్లారు, లేకపోతే నువ్వు ఇంకోటి అయితే గొప్ప కాదు పిల్లారు, నువ్వు గొప్ప ఉద్యోగస్తుడు అయితే గొప్ప కాదు పిల్లారు. తండ్రి లాంటి జీవితం జీవించినప్పుడు వీడు నా కొడుకురా ఏమంటాం కొన్ని విషయాల్లో మనం? రే ఆడు ఎవడనుకుంటున్నా, వీడు నా కొడుకురా, వీడు నా మనవడరా ఎప్పుడు అంటాం పిల్లారా? మంచి చేసినప్పుడు అంటాం పిల్లారు, అవునా? చెడు చేస్తే వీడు మా ఇంట్లో పుట్టాల్సినోడు, మా కుటుంబంలో అసలు వీడు పుట్టాల్సినోడు కాదు అనుకుంటాం పిల్లలు. ఏమండి?
మా కుమ్మోళ్ళ కుటుంబంలో అసలు ఇట్టంటి వాళ్ళు ఈడెట్ట పుట్టాడో కూడా అర్థం కాదంటాం పిల్లలు. ఏది ఎవరికైనా సరైన మనసు లేకపోతే పిల్లలు. ఇప్పుడు పౌలు గారికి ఎలాంటి మనసు ధరించుకున్నాడు పిల్లలు, ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు పిల్లలు, దేవుని మనసు కలిగి ఉన్నాడు పిల్లలు. మనం ఏమంటాం పిల్లలు, దేవుని మనసు కలిగి ఉండాలయ్యా, మనం దేవునిలా జీవించాలంటే ఏమండి ఆయన పరిశుద్ధుడు, ఏమంటే దైవ కుమారుడు, ఆయన దేవుని చేత దేవుని చేత భూలోకంలోకి వచ్చిన వాడు, దేవుని చేత నిర్మించబడ్డవాడు. మన తల్లి పాపముల వల్ల మనం జన్మించామండి. యేసుప్రభు వారికి మనకెక్కడండి పోలిక, ఆయనలాగా జీవించడం మన వల్ల వద్దండి అని మనం అంటాం పిల్ల. అంటామన్నమా పిల్ల, అంటాం కదా, అంటాం. కానీ మరి పౌలు గారు ఏమంటున్నాడు, నేను క్రీస్తుని పోలిన యేసుప్రభులాగా బ్రతుకుతున్నా, నేను యేసుప్రభులాగా బ్రతుకుతున్నా. యేసుప్రభు అబద్ధం ఆడతాడు పిల్లరా, యేసుప్రభు కొండలు చెప్తాడు పిల్లలు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడ చెప్తాడు పిల్లలు. మనం చెప్తాం పాపం గడుపుకోవటానికి. మనం ఏదైనా పని మీద వచ్చామనుకోండి, వాళ్ళకి 4 మాటలు చెప్తే గ్లాస్ ఎడితే 2 గ్లాసులు ఇస్తారు పంచదార. ఏదో వాళ్ళ మీద 4 మాటలు చెప్పామనుకోండి, గ్లాస్ పంచదార కోసం వస్తే 2 గ్లాసులు ఇస్తారు. మన ఎవడి మీద ఏం చెప్పకపోతే ఆ 2 గ్లాసులు ఇచ్చిన పంచదార ఇవ్వకపోయినా పర్లేదు అంటారు. ఎప్పుడు ఇంకా 4 మాటలు ఆళ్ళ మీద చెప్పినప్పుడు. అట్ట కొండలు చెప్పేవాడు యేసు ప్రభు కాదు పిల్లలు, అబద్ధాలు చెప్పేవాడు కాదు, మనకలాగా అబద్ధాలు చెప్పేవాడు కాదు, మనకు అక్రమదారుడు కాదు పిల్లలు, మనకలాగా దొంగ కాదు పిల్లలు, మనకలాగా లంచగొండి కాదు పిల్ల. ఆయన పరిశుద్ధుడు పిల్లారా, ఆయన పరిశుద్ధుడు పిల్లారు. ఎవరు? యేసు ప్రభు పరిశుద్ధుడు పిల్లారా, ఆయనలో ఏ దోషమో. ఏమయ్యా నేనేదో మాట్లాడి ఓ నీలుగుతున్నారు, నేను మాట్లాడిన తప్పు మాట ఏదో ఒకసారి చూపించండి అయ్యా. మీరు మాట్లాడారు, నాకు రిప్లై ఇవ్వాలి పిల్లలు. నేను మాట్లాడిన తప్పు మాట ఏదో, నేను ఏం మాట్లాడేదో చూపించండి అన్నాడు. బట్టలు వచ్చారు పిల్లలు యేసుప్రభుని పట్టుకోవటానికి. ఎవరి కోసం అయ్యా మీరు ఎతుకుతున్నారు అన్నాడు. నజరేయుడైన యేసుని అన్నారు. ఏమన్నాడు? ఆయన మనకలాగా ఇంట్లో నానబెట్టుకొని పనికి వెళ్ళాడని చెప్పమనే రకం కాదు పిల్లలు. జ్వరం రాకుండా ఊరు వెళ్తూ భార్య భర్తలు పిల్లల్ని తీసుకొని ఊరు వెళ్తూ బస్ స్టాండ్లో ఉండి పిల్లలు ఫోన్ ఎత్తి మా నాన్నకి జ్వరం వచ్చిందని చెప్పమనే రకము కాదు పిల్లలు. ఆయన అబద్ధికుడు కాదు పిల్లలు, ఆయన లంచగొండి కాదు పిల్లలు, ఆయన అబద్ధం నేరడు పిల్లలు, ఆయన అబద్ధము నేరడు పిల్లలు. ఆయన ఏ దోషము లేదు పిల్ల, ఆయన పరిశుద్ధుడు పిల్లలు. ఇప్పుడు ఆయనను పోలి పౌలు గారు ఎంత స్పష్ట, ఆయన పక్కోళ్ళు చెప్పిన సాక్ష్యమా అది. ఆయన స్వయంగా ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. మనం ఏమంటాం పిల్లలు ప్రభువులా బ్రతకాలంటే? ప్రభువులా బ్రతకాలంటే ఏమనుకుంటాం పిల్లలు? మన మీసాలు ఒకటి పైకి తిప్పుతాడు, ఒకటి కిందకి తిప్పుతాడు, జుట్టు మొన్న ఒకడు పిల్లోడు ఆడోళ్ళలాగా క్లిప్ పెట్టుకొని వస్తున్నాడు. ఈడు ఆడమ్మాయ మగోడు ఇది అంటే బాగా జుట్టు పెంచి ఈ క్లిప్ వెనక పెడితే ఈడు అమ్మాయి అర్థం కావట్లా. ఆ అబ్బాయిని ఎవరు చేసుకుంటారు పిల్లరా? ఆడవాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు. అట్టంటి వాళ్ళని మీకేం తెలిసి యాకోబు గారు ఇప్పుడు కావాల్సిందే అట్టంటి వాళ్ళు, ఆడంగేసి వచ్చేవాళ్ళే కావాలి పిల్ల. యాకోబు గారు మీకు అర్థం కావట్లా, జుట్లు ముడేసుకునేవాళ్ళే కావాలి, జుట్లు ముడేసుకునేవాళ్ళు కావాలి, జుట్టు ముడేసుకొని ఇది కొత్తెలు కట్టుకునే వాళ్ళు కావాలి. ఈ దినాల్లో ఈ భార్య భర్తలు వెళ్తాంటే అసలు ఎవరెవరో కూడా అది ఇద్దరికీ ముళ్ళు ఉండే, ఇద్దరికీ జళ్ళు ఉండయి. మొగలరాజపురంలో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయనకి జడ ఉంది, వాళ్ళ ఆవిడికి బండి మీద వెళ్తాండి, ఎవరెవరో కూడా అర్థం కాని పరిస్థితి పిల్లలు. అర్థమవుతుంది, దేవుడు అలాంటి వాడు కాదు పిల్లలు. కాబట్టి మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు పిల్ల దేవుడు. నన్ను మన అందరం తన కుమారులుగా ఉండాలని కోరుకుంటున్నాడు పిల్ల, తన కుమార్తెలుగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ కుమారుడు ఓకే, కుమార్తె ఓకే, కానీ ఎలాంటి కుమార్తె, ఎలాంటి కుమారుడు? పరిశుద్ధమైన కుమార్తె, పరిశుద్ధమైన కుమారుడు. ఒకసారి ఎవరు అన్నారు, అది రాజు సామ్యాలో లేకపోతే ఎవరు అన్నారు, ప్రసన్ననికి వాళ్ళ మేస్త్రి దగ్గర 70-80 మంది కుర్రోళ్ళు ఉన్నారు, అందరికంటే కూడా ప్రసన్నని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంటుంది మేస్త్రి గారికి, బాగా ఇష్టం ప్రసన్నని అంటే అని అన్నారు. ఒక తండ్రికి ఏం కావాలి పిల్లలు? దీని పేరు ఏమంటారు పిల్లలు? కీర్తి అంటారు పిల్లలు. ఒక కొడుకుని బట్టి తండ్రికి ఏం కావాలంటే ఇది కావాలి పిల్లలు. ఏమంటే మీ అబ్బాయి వాళ్ళ దగ్గర 4 సిమెంట్ కట్టలు అమ్ముకున్నాడంట పని దగ్గర అని, మీ అబ్బాయి వాళ్ళ మేస్త్రి పనికి పంపిస్తే 4 సిమెంట్ కట్టలు అమ్ముకున్నాడంట అని మీ అబ్బాయి అమ్ముకున్నాడని నాకు తెలిస్తే నేనేమనుకుంటాను? ఇలాంటి కొడుకుని కన్నందుకు నేనేమనుకుంటాను పిల్లలు?
మనం ప్రభు బిడ్డలం ప్రియులారా, మనం ప్రభు బిడ్డలం ప్రియుల, మనందరము ప్రభు బిడ్డలం ప్రియుల. ప్రభు బిడ్డలం అయినప్పుడు వాళ్ళలాగా బతకాలి ప్రియుల. మీరు పొదుపైనోళ్ళు రూపాయి ఖర్చు పెట్టరు, డబ్బులు చాలా జాగ్రత్తగా వాడుకుంటారు, ఇల్లు వాకిలి విషయాలన్నీ చూసుకుంటారు, కుటుంబ విషయాలన్నీ చూసుకుంటారు. నీ కొడుకు అల్లరచిల్లరగా తిరిగితే నువ్వేమంటావు పిల్లలు? అల్లరచిల్లరగా తిరిగితే నువ్వేమంటావు పిల్లలు? ఇట్లాంటి కొడుకుని కన్నానేంటి అనుకుంటావు అనుకోవు పిల్లలు. దేవుడు కూడా అలాగే అనుకుంటాడు. మనం అల్లరచిల్లరగా ఉంటే దేవుడు కూడా అలాగే అనుకుంటాడు. మరి ఎలా ఉండాలి పిల్లలు? ఆయనకిలాగా ఉండాలి పిల్లలు. అందుకని పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి పిల్లలు. ఆయన కష్టార్జితం ఇతరులకు పెట్టాడు కానీ ఇతరుల దగ్గర ఆయన దోసుకోలేదు పిల్లలు. పౌలు గారు ఆయన కష్టార్జితాన్ని సంఘాలకు పెట్టాడు కానీ సంఘాల సొమ్ము ఆయన దోసుకోలేదు. ఇవాళ నాలాంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి పిల్లలు? ఇవాళ పాస్టర్ గారుల పరిస్థితులు ఏంటి పిల్లలు? సంఘాల యొక్క రక్తం జలగలు తాగినట్టు తాగేస్తున్నారు పిల్లలు. సంఘాల యొక్క డబ్బు, సంఘాల యొక్క రక్తం జలగలు తాగినట్టుగా తాగేస్తున్నారు పిల్లలు. కానీ పౌలు గారు సంఘం యొక్క రక్తం తాగేవాడు కాదు పిల్లలు. అవసరమైతే ఆయన కష్టార్జితాన్ని, ఆయన డబ్బుని సంఘాలకు పెట్టాడు, సంఘ బిడ్డలకు పెట్టాడు, సంఘానికి సహాయం చేశాడు. ఆయన కష్టార్జితాన్ని పెట్టి సంఘాన్ని కట్టాడు, అంతే తప్ప సంఘాన్ని దోసుకునే రకమైన కాదు పిల్లలు. అందుకని యేసుప్రభు వారు పరిచర్య చేయడానికి వచ్చాడా, చేయించుకోవడానికి వచ్చాడు పిల్లలు? చేయటానికి వచ్చాడు. అవునా? మరి మాలాంటి పాస్టర్లు ఏం చేస్తున్నారు? మాకు బ్యాగ్ మోయటానికి ఒకడో, వాటర్ బాటిల్ మోయటానికి ఒకడో, కుంటికర్ర మోయటానికి ఒకడో, గొడుగు మోయటానికి ఒకడో. మా పరిచారకులు ఇంత అంత. అది పాస్టర్ల యొక్క పరిచారకులు ఎంతమంది పిల్లలు? ప్లేట్ తేయటానికి ఒకడో, వడ్డించడానికి ఒకడో, బల్ల తేయటానికి ఒకడో, తుండు తేయటానికి ఒకడో, సబ్బు ఇచ్చేవాడు ఒకడో, కాళ్ళు దుడిచేవాడు ఒకడో. ఈ పరిచర్యని మేము పరిచర్య చేసాం ప్రభు, దెయ్యాలు వెళ్ళగొట్టామంటే ప్రభు వారి సెంటర్కోలు తీసుకుంటాడో తీసుకోడో పిల్లలు? అక్రమ చేయవర్లారా, పనికి మళ్ళాడు. ఎవడరా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోరని గద్దించలేదు. ఎవరిని ఇట్టంటే వాళ్ళు కదా. ఎలాంటి సేవకులు కావాలి పిల్లలు దేవునికి? ఎలాంటి బిడ్డలు కావాలి పిల్లలు దేవునికి? వేయాల్సిన వేషాలన్నీ లోకంలో వేసి ఆదివారం వచ్చి ఇక్కడ కులికితే సరిపోద్ది అనుకుంటున్నారేంటి? వేయాల్సిన లోకంలో వేయాల్సిన వేషాలన్నీ వేసేసి ఆదివారం వచ్చి నేను ఇక్కడికి వచ్చేసి పరిశుద్ధ 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 ప్రభువ అంటే సరిపోద్ది అనుకుంటున్నావేంటి? దేవుడు చోట్లలో నీకు మనస్సాక్షి లేదు. నువ్వు ఎలా నిలబడుతున్నావు ఇక్కడ? అసలు నిలబెట్టేవాడికి తెలియకపోతాను. నువ్వెలా నిలబడుతున్నావు? ప్రభా నేను యోగ్యుని కాదు, నేను దీన్ని పనికిరాను, ఈ పని ముట్టుకోవడానికి, మైకు ముట్టుకోవడానికి, ఇది ముట్టుకోవడానికి, ఇక్కడ నిలబడటానికి నేను యోగ్యుడను కాను అని అనాలి. కానీ ఇవాళ పని ఇవ్వకపోతే సంఘాలు ఇడిచిపెట్టి పారిపోయే సంఘస్థులు అలాంటి వాళ్ళ పిల్లలు దేవునికి కావాల్సింది. పాట ఇవ్వకపోతే సంఘాలను మానేసేవాళ్ళు అంటారు పిల్లలు. సంఘంలో ఒక పూచి ఇవ్వకపోతే సంఘాన్ని ఇడిచిపెట్టేవాళ్ళు అంటారు పిల్లలు. సంఘంలో సాపలేనిపోతే సంఘాన్ని ఇడిచిపెట్టేవాళ్ళు పిల్లలు. సంఘంలో ఏదైనా పని చేయకపోతే సంఘంలో ఏదైనా ఏ పనులు ఉంటాయి కదా. సంఘంలో మైక్ సిస్టమ్ ఉంటుంది, కెమెరా ఉంటుంది, సౌండ్ సిస్టమ్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఇవన్నీ ఏదో సంఘంలో నీకు ఏదైనా పూర్తి ఇవ్వకపోతే సంఘాన్ని ఇడిచిపెట్టి పారిపోవాలని చూసేటువంటి వాళ్ళు ఉంటారు పిల్లలు. దీని కొరకు పిల్లలు మనం ప్రభు మనల్ని రక్షించింది. పరిశుద్ధులు పని చేస్తారు పిల్లలు, నిర్దోషులు పని చేస్తారు పిల్లలు. ప్రభు వారు పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలేదు. మనం ఎలాంటి వాళ్ళగా ఉండాలి పిల్లలు? పరిచర్య చేసే వాళ్ళగా ఉండాలి, చేయించుకునే వాళ్ళగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? ప్రభు దేని కొరకు వచ్చాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు. అవునా? ఇప్పుడు ఆయన బిడ్డలమైనటువంటి మనం పరిచర్య చేయించుకునే వారిలాగా ఉండాలా, చేసేవారిలాగా ఉండాలా? చేసేవారిలాగా. కానీ మనం ఏం చేస్తాం పిల్లలు? చేయించుకుంటాం పిల్లలు. అందుకని దేవుడు అలాంటి వారు నాకు అక్కర లేదు. మరి ఎలాంటి వారు కావాలి నాకు? ఎలాంటి వారు కావాలి పిల్లలు? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం పిల్లలు. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఏది? ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఎవరు? స్టెఫెను. ఎందుకు అన్నాడో తెలుసా మాట? 54 నుంచి చదవండి. వారి మాటలు విని 54 నుంచి చదవండి.
కోపంతో మండిపడి వారి మాటలు విని కోపంతో మండిపడి ఎవరి మీద కోపంతో? స్టెఫెన్ మీద కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అతను చూసి పళ్ళు కొరికి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై. ఒకసారి నేను మన వాళ్ళకి ఎవరికైనా రోడ్డు మీద కనపడితే కొరకొర చూసుకుంటూ వెళ్తాడు పిల్లారా. సిగ్గుతో చచ్చిపోతా. నిజం పిల్లారు. నవ్వు ముఖంతో సిరినవ్వుతో సంతోషంతో పలకరించాల్సిన బదులుగా ముఖం మార్చుకొని పలకరిస్తారు పిల్లారు. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఎందుకురా యాకోబా నీకు ఈ బతుకు అనిపించింది పిల్లారు. నిజం పిల్లారు. నిజం పిల్లారు. ఏం చేశాం పిల్లారా? ఎందుకు నీకంత కోపం? పాస్టర్ గారు అంటే ఎందుకు నీకంత కోపం, ఎందుకు నీకంత పగ, ఎందుకు నీకంత ద్వేషం? స్టెఫెన్ ఏం చేశాడు? దొంగోడా పిల్లరా స్టెఫెన్? లంచగొండ పిల్లారా? లేకపోతే కామాంధుడా పిల్లారా? వ్యభిచారా పిల్లారా? రైట్ చదవండి త్వరగా 10 నిమిషాలు ముగించేసుకుందాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరు చూచి. ఏది? ఆకాశం వైపు తేరు చూచి ఎటు చూస్తున్నాడు పిల్లలు? శ్రమ వచ్చింది, మనుషులు అసహించుకుంటున్నారు, మనుషులు పళ్ళు కొరుకుతున్నారు, మనుషులు ద్వేషిస్తున్నారు స్టెఫెన్ని. కానీ అతను ఏం చేస్తున్నాడు పిల్లరా? ఆకాశం వైపు కన్నులెత్తి తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండడు చూచి. ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండడు చూచి. మా బజార్లో పుట్టాడంటావే నువ్వు? వడ్లాళ్ళు ఆయనకు పుట్టాడంటావే? ఆయన ఎక్కడుండారు పిల్లరా? ఆయన ఆది అందు జగత్ పునాదికి ముందు వేయబడక ముందు అక్కడే ఉన్నాడు, ఇప్పుడు అక్కడే ఉంటాడు. అక్కడే ఉంటాడు. కుమారుడు ఎవరితో ఉంటాడు పిల్లారా? కుమారుడు ఎవరితో ఉంటాడు పిల్లారా? తండ్రితో ఉంటాడు. ఇప్పుడు కుమారుడు ఎవరితో ఉన్నాడు పిల్లారా? మనం ఎవరం పిల్లారా? దేవునికి మనం ఎవరం పిల్లారా? కుమారులు పిల్లలు. మనం ఎవరితో ఉండాలి పిల్లారా? ఎక్కడ ఉన్నాం పిల్లారు మనం? మీకు అర్థమవుతుందా? యేసుప్రభు కుమారుడు, మనము కుమారులమే. కానీ యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు పిల్లారా? తండ్రి కుడిపార్శ్వమని నిలబడి ఉన్నాడు. మనం ఎక్కడున్నాం పిల్లారా? సినిమా హాల్లో ఉన్నాం పిల్లలు, రెస్టారెంట్లో ఉన్నాం పిల్లలు, బార్లో ఉన్నాం పిల్లలు, వైన్ షాపుల్లో ఉన్నాం పిల్లలు, వేశ్యాగృహాల్లో ఉన్నాం పిల్లలు. మనం ఎక్కడున్నాం పిల్లలు? తండ్రి కుడిపార్శ్వన నిలబడాల్సిందని. మనం ఎక్కడున్నాం? మనం కుమారులు కాదా? అవునా? మనం దేవుని కుమారులమా కాదా? మనము కుమారులమే, యేసుప్రభు కుమారుడే. కానీ ఆయన జ్యేష్ఠుణ్ణి చేశాడు. ఎవరో? యేసుప్రభుని జ్యేష్ఠుని చేశాడు. అంటే మొదటివాడిగా చేశాడు, జ్యేష్ఠుని చేశాడు. ఆయన తర్వాత మనం ఆయన కుమారుడే. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 2 కొరింథీ 6వ అధ్యాయంలో చదవద్దులేండి మీరు. దాంట్లో ఏమంటున్నాడంటే, మీరు నా కుమార్తెలను నా కుమారులై ఉన్నారని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. మీరు ఎవరంట? మీరు నా కుమారులను నా కుమార్తెలై అయి ఉన్నారని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మనం ఎవరమంట? మనం ఎవరం ప్రియులారా? ఆయన కుమారులు అని ఎక్కడ? ఆయన యేసుప్రభు కుమారుడు ఎక్కడుంటాడు పిల్లరా? తండ్రి దేవుని కుమారుడు ఎక్కడుంటాడు పిల్ల? యేసుప్రభు ఎక్కడున్నాడు పిల్ల? తండ్రి పక్కన ఉన్నాడు పిల్ల. మనం ఎక్కడుండారు పిల్లరా? ఇవాళ చాలామంది ఎక్కడున్నారు పిల్లరా? కాబట్టి తండ్రి ఎప్పుడు తన కుమారుడు నాతో ఉండాలని కోరుకుంటాడు పిల్లరా. తల్లి ఎప్పుడు తన కుమార్తె తనతో ఉండాలని కోరుకుంటుంది పిల్లరా. కాబట్టి స్టెఫెను ఆయన మీద పళ్ళు కొరికి ఏమండి ఆ ఉక్రోషాన్ని చూపిస్తుంటే రైట్ ఆకాశం తెరవబడుటయు. ఏదది? ఆకాశం తెరవబడుటయు. ఎప్పుడు? స్టెఫెను ఆకాశం వైపు కనులెత్తి చూసినప్పుడు ఆకాశం ఏమైంది? తెరవబడితే దాంట్లో ఎవరు కనపడుతున్నారంట? మొబ్బు ఇడిపోయింది. ఇప్పుడు మనకేం కనపడుతుంది? పైన మొబ్బు కనపడుతుంది, మొబ్బు తెప్పలు కనపడుతున్నాయి పిల్లలు. మొబ్బు అవి ఏమంటారు కదా, అవి కనపడుతున్నాయి పిల్లలు. కానీ అవేమై ఓపెన్ అయిపోయినాయి అంట పిల్లలు. ఏది? స్టెఫెను ఆకాశం వైపు చూస్తే ఓపెన్ అయిపోయి దాంట్లో ఎవరు కనపడుతున్నారంట? దేవుడు. ఎంత గొప్ప మహిమ ప్రియులారా! ఎవరు ప్రియులారా? స్టెఫెను ఎలాంటి వాడు ప్రియులారా? నీలాంటి వాడు, నాలాంటి వాడే ప్రియులారా, పౌలు గారు లాంటి వాడే ప్రియులారా, మనలాంటి వాడే పిల్ల. కానీ ఆయన ఆకాశం వైపు మంచి మనసుతో, నిర్దోషత్వంతో, మంచి మనసుతో ఆకాశం వైపు కన్నులెత్తినప్పుడు ఆకాశం ఏమైపోయింది పిల్లరా? ఓపెన్ అయిపోయింది పిల్లరా, తెరవబడిపోయింది పిల్లరా. తెరవబడి దాంట్లో ఎవరు కనపడుతున్నారు పిల్లరా? మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నట్టు చూస్తున్నానని చెప్పాను.
అప్పుడు వారు పెద్ద కేకలు వేసి ఆ. చెవులు మూసుకొని ఆ. ఏకంగా అతని మీద పడి ఆ. పట్టణపు వెలుపలికి అతను వెళ్ళగొట్టి ఆ. రాళ్ళు రువ్వి చంపిరి. ఎవరిని? అరవై వచనంలో ఉన్న మాట ఏంటి? అతడు మోకాల్లోని ప్రభువా, అతడు మోకాళ్ళుని ప్రభువా ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గుప్త శబ్దంతో పలికెను. ఎవరి మీద కోపం మోపొద్దు అంటున్నాడు పిల్లలు. ఎవరి మీద? నేను కనుక ఏదన్నా మీకు కొంచెం కోప్పడి మిమ్మల్ని ఏదన్నా అంటే దేశంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమందికి చెప్పేస్తారు పిల్లలు. కానీ చెప్పనే ఉంటున్నాడంటే, పళ్ళు కురికిన వాళ్ళు ఏమంటున్నాడంటే, కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే, రాళ్ళు ఇసిన వాళ్ళు ఏమంటున్నాడంటే, చెంపాతలు పడేసే వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా వీరి దోషమును వారి మీద మోపకము మోపొద్దు ప్రభువా వీరి దోషమును వారి మీద. ఎవరు పలికారు పిల్లారు? ఈయన కాకుండా ఇంకెవరు పలికారు పిల్లారు ఈ మాట? ఈయన కాకుండా ఇంకెవరు పలికారు పిల్లారు? యేసు ప్రభువారు పలికారు. ఎక్కడ పిల్లారా? శిలువలో. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు గనక. అదే మాట ఎవరు పలికారు పిల్లారా? నెక్స్ట్ తర్వాత ఎవరు పలికారు పిల్లారు? అంటే ఇప్పుడు ఎవరు మనసు కలిగి ఉన్నాడు పిల్లారు? చెప్పినాం దేవుని మనసు. ఇప్పుడు మనం ఎవరి మనసు కలిగి ఉండాలి పిల్లారు? అదే పిల్లారు మనం కలిగి ఉండాల్సింది దేవుని మనసు పిల్ల. అంతే తప్ప వీటితో మనకి లోకంతో మనకి ఏమండి మరి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ప్రభు పక్క నుండి ప్రభు పని చేసుకుంటూ ఎలా ఉంటే మరి మా పోషణ ఏంటండి, మా పిల్లల పెళ్ళిళ్ళు ఏంటండి, మేము ఎలా బతకాలండి అని మీ క్వశ్చన్. అవునా? అంతే కదా. మరి వాటిని బ్రతికించడం దేవుని వల్ల కాదా? వివాహం అన్నిటికంటే ఘనమైనది, అది యెహోవా వలన ఏర్పాటు చేయి. ఎవరు చేస్తారు పెళ్ళి? ఎవరు చేస్తారు పిల్లలు? యెహోవా ఇల్లు కట్టించినట్లు దాన్ని కట్టువని ప్రయాస వ్యర్థము. మనం ఇల్లు కొనుక్కోవాలంటే ఎవరి సహాయం కావాలి పిల్లలు? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుటే అటు సమస్తం మీకు అనుగ్రహించం. అంటే మనం పోషించబడాలంటే మనకేం కావాలి పిల్లలు? మనం పోషించబడాలంటే, మన పిల్లలు పోషించబడాలంటే ఏం కావాలి పిల్లలు? దేవుని కృప కావాలి పిల్లలు. అది హబక్కుకు చూశాడు పిల్లలు. శాలలో పశువులు లేకపోయినా, దొడ్లో మేకలు లేకపోయినా, చేలో పంట లేకపోయినా లేడి కాళ్ళ లాంటి బలం యెహోవా నాకు ఇచ్చాడు పిల్లలు. కాబట్టి అంటే రేపటి నుంచి ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చోమని కాదు నేను అనేది. పౌలు గారు అలాగా కూర్చోలేదు పిల్లారా, చేసుకున్నాడు, పని చేసుకున్నాడు, దేవుని కృపని పొందుకున్నాడు, ప్రభువులాగా బ్రతికాడు పిల్లలు. అర్థమవుతుంది పిల్లలు? ఒక మాట చూసుకుని ముగించేసుకున్నాం పిల్లలు. ఎబ్రీ పత్రిక 2:10 పిల్లలు. ఎబ్రీ పత్రిక 2:10 పిల్లలు. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో. ఏది? ఎవని నిమిత్తము సమస్తమును. ఎవని నిమిత్తం అంటే మనందరం ఎవని నిమిత్తము? అసలు దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళు ముగ్గురు ఉన్నది ఎవరి కోసం పిల్లారు? ఎవరి కోసం పిల్లారు? నీ కోసం, నా కోసం, మనందరి కోసం, లోకం కోసం పిల్లారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. వీళ్ళు ముగ్గురు ఉన్నది మన కోసం పిల్లారు. వీళ్ళు ముగ్గురు పనిచేసేది కూడా మన కోసమే పిల్లారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు వ్యక్తులు పనిచేసేది కూడా ఏంది? మన కోసమేనండి. రైట్. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో. ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో. ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణ చేయుట. ఏది? ఆయన రక్షణ కర్తను శ్రమల ద్వారా. ఎలాగా? దేని ద్వారా? శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. నీకు సంపూర్ణ జయాన్ని ఇస్తాడు, నిన్ను సంపూర్ణత చేస్తాడు. ఎలా చేస్తాడు? శ్రమ వస్తే మనం ఉంటాం పిల్లలు. శ్రమ కలిగితే మనం ఉద్యోగాలు ఉంటాం పిల్లలు. శ్రమ కలిగితే మనం శ్రమ కలిగిన చోట ఉంటాము పిల్లలు. కానీ శ్రమల ద్వారా ఆయనకి ఏంటి? సంపూర్ణత కలిగజేసిన. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. ఏది? అందరికీ ఒక్కటే మూలము. ఆయనకి సంపూర్ణత ఎలా కలుగజేశాడు పిల్లలు? ఏమండి? కాబట్టి ఆయనకు అసాధ్యమైంది లేదు పిల్లలు. నీకు కష్టపడి చదవకుండా నువ్వు ఏ ఉద్యోగము సంపాదించలేవు పిల్ల. నువ్వు ఒక సేవకుడు కావాలంటే కష్టపడకుండా సేవకుడివి
అవ్వలేవు పిల్లలు. ఈరోజు ఆదివారం వచ్చి ఒక పాట పాడాలంటే ఊరికి వచ్చి పాడలేవు, దాన్ని ఎంతో సాధన చేస్తే తప్ప పాడలేవు పిల్లలు. అందుకని శ్రమల ద్వారా తప్ప మనకు సంపూర్ణత కానీ ఏ విధమైన ఆశీర్వాదము రాదు పిల్లలు. కాబట్టి మరి దేవుడు తన సొంత కుమారుని దేనికి అప్పగించాడు పిల్లలు? శ్రమలకు అప్పగించాడు పిల్లలు. శ్రమలకు అప్పగించి శ్రమలో తన్ని పరిశుద్ధునిగా చేశాడు, సంపూర్ణంగా చేశాడు పిల్లలు. ఆత్మస్వరూపిగా చేశాడు పిల్లలు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం అందరం కూడా ఎవరిలా ఉండాలి పిల్లరా? పౌలు గారిలాగా ఉండాలి. మొదట యేసుప్రభులాగా ఉండాలి, తర్వాత పౌలు గారిలాగా ఉండాలి, తర్వాత స్టెఫెన్ లాగా ఉండాలి. వీళ్ళంతా ఎవరు పిల్లరా? దేవునిలాగా జీవించినటువంటి మనుషులు పిల్లలు. కాబట్టి పిల్లరా, మనం ఏదో డబ్బులు ఇస్తే క్రైస్తవులు అయిపోం పిల్లలు. ఒక 50 బైబిళ్ళు సంఘానికి ఉచితంగా ఇస్తే క్రైస్తవులవి అయిపోం పిల్లలు. మన డబ్బు వల్ల గారడి సీమోన్ కూడా డబ్బులు ఇస్తానన్నాడు పిల్లలు. పిలిపి ఏమన్నాడు పిల్లలు? డబ్బుల గురించి, నీ డబ్బు నీతో పాటు నశించును గాక. కాబట్టి డబ్బుతో మనం దేవుని రాజ్యాన్ని కట్టలేం పిల్లలు. అర్థమవుతుందా? కాబట్టి పిల్లరా, మనం ఎలాంటి కుమారులుగా కావాలంటే మనం చెప్పండి ఇప్పుడు ఎలాంటి కుమారులుగా కావాలి పిల్లలు? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ప్రభువుల బ్రతికేవారు కుమారులుగా మనం కావాలి పిల్లలు. కాబట్టి మన పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది పిల్లలు, ఒక సంకల్పం ఉంది పిల్లలు, ఒక ప్రణాళిక ఉంది పిల్లలు. మొదట మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉంటే మనం ఏం చేయాలో, ఇప్పుడు మనం ఒక ఆఫీసర్ ముందు వెళ్ళి అడ్డదిడ్డంగా నుంచున్నాం అనుకో, అది చెప్పాల్సింది చెప్తాడా? ఏమంటాడు పిల్ల? ఆ మాట మీరు అనండి పిల్ల. ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ ముందుకు వెళ్ళి, నాకు ఉద్యోగం ఇచ్చడం ముందుకెళ్ళి అడ్డదిడ్డంగా నిలబడ్డా అనుకోండి, సరిగ్గా కాకుండా, అప్పుడు ముందు ఏమంటాడు? ముందు మొదటగా నన్ను ఏం మాట్లాడతాడు పిల్ల? ముందు అది పిల్ల, ముందు సరిగ్గా నిలబడు, ఆ తర్వాత నేను నీతో మాట్లాడతా. అర్థమవుతుంది పిల్లల? ముందు నిలబడటం మనకు తెలిస్తే ఆ తర్వాత వాడుకోవటం ఎలాగో దేవుడు చెప్తాడు పిల్లలు. ప్రార్థన చేసుకున్నాం.